నమస్తే, వెల్కమ్ టు ఏటీ పల్స్. నేను శర్మ. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ప్యారెడ్ గ్రౌండ్స్ నుంచి భారీ బహిరంగ సభలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడండి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తులు, తర్వాత వంటకు యూజ్ చేసుకునేటువంటి ఆయిల్ ప్రోడక్ట్స్, బంగారం, గ్యాస్, ఇవన్నిటిని కూడా తగ్గించుకోండి. బంగారం అయితే ఏకంగా 1 year దాకా, సంవత్సరం దాకా కొనకమన్నాడు. ఎందుకు అన్నాడు ఇది తెలవాలి. ఒకటి, ప్రేక్షకులారా, ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రానప్పుడు పత్రికలు ఉంటూ ఉండే. ఏదైనా మాట్లాడితే దానికి తెల్లవారి వాళ్ళు ఏం చేద్దరు, నాయకులు ఖండన, మేము అలా అనలేదు, మీరు విలేకరులు ఎట్లనో అర్థం చేసుకొని మీరు రాసిండ్రు, దాని ఖండన అంటే పేపర్లు తెల్లవారు ఎదురు ఖండన, వార్తకు ఈ వార్తకు ఖండన అని మ్యాటర్ పెడుతురు. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఎవరేమన్నారు, ఇప్పుడేమంటున్నారు అనేది చూపించడానికి ఎలక్ట్రానిక్ మీడియా సాధనంగా మారింది. ఇక దీంట్లో నేను అనలేదు అనేదానికి వీల్లేదు. మన తెలంగాణలో బొంకవచ్చు నగము బొంద దదిప, అబద్ధాలు ఆడడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు అట్లా వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా చూపిస్తున్నది. అయితే మోదీజీ అన్నటువంటి మాట, కొనుగోళ్లకు దూరంగా ఉండాలి బంగారంతో పాటు అని ఆయన పిలుపునిచ్చిండు. విదేశీ మారక నిల్వలను భారీగా ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలు నిర్వహించుకోవాలని, మన కరోనా సమయంలో రాలే జూమ్ మీటింగ్లు, 50 మంది ఉన్నా సరే జూమ్ మీట్లో మాట్లాడుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు అంటున్నాడు? పెట్రోలు, డీజిల్ వాటి మీద భారం పడకుండా ఉండడానికి, ఎంచక్క ఇంటి దగ్గరనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రకంగా ఆదా చేసినట్లు అవుతుంది. అదేవిధంగా వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదు. నువ్వేమైనా 15 లక్షలు 20 లక్షల కట్నం ఇవ్వాలనుకుంటే ఫిక్స్డ్ చేయి, మీ అమ్మాయి పేరు మీద అమౌంట్ ఫిక్స్ చేసేయి, లేకుంటే ఏదైనా జాగ కొను, బంగారమే పెట్టాలని ఏమున్నది. ఒక పుస్తే చాలు, పుస్తే మందం బంగారం కొనుక్కొని ఏర్పాటు చేసుకో, ఆ అమౌంట్ ఫిక్స్డ్ చేసేసుకో, ఏం కాదు. అదే అయితే ఎందుకు అన్నాడు? విశ్వగురు స్థానానికి దగ్గరవుతున్నటువంటి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడిండు అంటే, ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి. దానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం ఆయన మాట్లాడిండు. భారతదేశం అవసరాలకు కావలసిన 85% ముడి చమురును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర లభ్యత తక్కువ, మన దగ్గర 9% కంటే తక్కువ లభ్యత ముడి చమురు. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతుంది. ఏటా ప్రేక్షకులారా ఇక్కడ గమనించండి, 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. మన దగ్గర లభించడం అనేది తక్కువ, చాలా తక్కువ. 700 నుంచి 800 టన్నుల బంగారం మనం కొంటున్నాం ఇతర దేశాల నుంచి. ఏదైనా అమెరికా డాలర్తో సమానం. మన అమౌంట్, మన పైసలు డాలర్లకు మార్చుకొని మనం కొనాలి. యుద్ధం కంటే ముందు 83-85 రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ ఇప్పుడు 95. ప్రేక్షకులారా గమనించండి, 83-85 ఉన్నటువంటి డాలర్ విలువ ఇప్పుడు 95. అక్కడ ₹1 లెక్క, ఒక డాలర్. ఇన్ని పైసలు మనం కడితే 95 రూపాయలు కడితే ₹1. ఎంత మార్చాలి? మన అమౌంట్, మన కరెన్సీని వాళ్ళలోకి మార్చడానికి ఎంతగా మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారక నిల్వలు బయటకు వెళ్తాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ప్రతిదాన్ని విమర్శతో చూడకుండా ఓపికగా ఆలోచిద్దాం. ఎందుకన్నాడు ఆ మాట?
దాని వెనుక ఎలాంటి నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చిన నేను. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోయింది. ఒకటి, బంగారం కొనుగోళ్లను వాయిదా వేయమనడం ద్వారా అనవసరమైన కొనుగోళ్లను తగ్గించడం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే బంగారం దిగుమతులు తగ్గించాలని భావిస్తోంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి పసిడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇండస్ట్రియల్ వాటికిను బంగారానికి సంబంధం లేదు. అదే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం వస్తు ఉత్పత్తి మీద పడుతుంది. ఒకవేళ కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల సామాన్యులపైన భారం పడుతుంది. అదే బంగారం కొనుగోళ్లు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతులు బిల్లు తగ్గించుకోవడం కోసం బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడమే ప్రత్యామ్నాయ మార్గం. 1,50,000, 1,60,000, 2 లక్షలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతి గ్రాము బంగారం భారతదేశం కొనాలి అంటే మనం ఇచ్చే 95 రూపాయలకు వాళ్ళు ఇచ్చేది విలువ రూపాయి. ఎంతగా మనం నష్టపోతున్నాము. బంగారం కొనాలన్నా, పెట్రోలియం ఉత్పత్తులు కొనాలన్నా మన ఖజానాకు ఎంత గండి పడుతుంది. గండి పూడ్చడానికి ఏం చేస్తాం? మళ్ళా ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తుంది. ఇది ఒక రకమైన నష్టమే కదా. అందుకు పెట్రోలియం ఉత్పత్తులను వాడకం తగ్గించుకోవడమే కాకుండా బంగారాన్ని 1 సంవత్సరం పాటు పూర్తిగా నిషేధిద్దాం. బంగారం కొనడం ఆపేద్దాం. ఉన్న బంగారం చాలు మనకు. బంగారం అంటేనే బంగారం. అది ఆ బంగారాన్ని ఆపుదాం కొనడం. ఉన్నటువంటి బంగారంతో సరిపుచ్చుకుందాం. ఏమంటారు ప్రేక్షకులారు? అయితే బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భాల్లో నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టేవి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచడం, దిగుమతులపై ఆంక్షలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయ పథకాలు తీసుకురావడం వంటివి చేసేవి. అయితే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? మనకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో వీటిని ఎందుకు తగ్గించుకోవాలి అంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి. ఆ ట్రంప్ గానికి తెలియదు, ఆ ఇజ్రాయిల్ వాడికి తెలియదు, ఇరాన్ వాడికి తెలియదు, వాళ్ళకే తెలియదు. వాళ్ళ ముగ్గురికే తెలుస్తలే. నెత్తి పట్టుకొని కూర్చుంటున్నారు, నెత్తి అంతా కొట్టుకుంటున్నారు. ఎందుకు స్టార్ట్ చేస్తే ఇలా ఇప్పుడు వెనకకు పోదామంటే ట్రంప్ గానికి అవమానం. మేము యుద్ధం చేయమని ఇరాన్ అంటే వాళ్ళకు అవమానం. మధ్యలో ఇజ్రాయిల్, వీళ్ళు ఊకుంటే నేను ఊరుకోనని ఇజ్రాయిల్. అది ఎప్పుడు ఆగుతుంది? ఏమవుతుంది? శాంతి చర్చలు అంటారు, మన్నంటారు, మశానం అంటారు, చేస్తున్నారు. అక్కడ మనకు వాళ్ళకే ఒక క్లారిటీ లేనప్పుడు మనకేముంటుంది? అయితే అంతే కదా, సరఫరా గొలుసు అవరోధాలు ఏర్పడతాయన్న ఆందోళనలు ఉన్నాయి. దీంతో వర్ధమాన దేశాలు కరెన్సీ ఒత్తిడికి లోనవుతున్నాయి. వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. అందులో భారతదేశం ముందంజలో ఉంది. మన దేశం ఇక్కడ రూపాయి మారక ద్రవ్యం పడిపోవడంతో, డాలర్ విలువ పడిపోవడంతో మనకు ప్రతిదీ కొనాలంటే డాలర్ విలువతో కొనాలి. కాబట్టి మన కరెన్సీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇరాన్ అమెరికా వార్ సందర్భంగా రూపాయి విలువ కూడా ఇటీవల భారీగా పతనమైపోయింది. 85 రూపాయలు ఉన్నది 95 రూపాయలు అంటే ఏమండి? ఈ క్రమంలోనే దిగుమతి బిల్లు తగ్గితేనే ఆ మేర రూపాయి స్థిరత్వం సాధించడం సాధ్యమవుతుంది. అందుకే బంగారం కొనుగోళ్లు వద్దంటూ ప్రధాని మోదీ పేర్కొన్నాడు. ఆయన ఏం నిద్రమబ్బులు చెప్పలే. ఒక మాట మాట్లాడాలంటే దాని వెనుక ఎంతో ఉంటుంది. ఎంతో ఆలోచించి చర్చించి చెప్పేటువంటి మాటలు. అందుకు ప్రేక్షకులారా, మనం ప్రతిపక్షం కాదు కదా, మనంతా స్వపక్షం, మనమంతా భారతీయులం. మోదీజీ గారు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తడం, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. డాలర్తో పోల్చుకుంటే మన అమౌంట్, మన ఇండియన్ కరెన్సీ కుప్పగూలిపోయింది. డాలర్కు 95 రూపాయలు మనం చెల్లించాల్సిన పరిస్థితి.
ఆయిల్ ప్రోడక్ట్స్ కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, బంగారం కానీ ఏదైనా, అదేవిధంగా రైతన్నలు వాడుతున్నటువంటి ఫర్టిలైజర్ కూడా డాలర్తో పోల్చుకుంటే అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రైతన్నలారా, మా ప్రేక్షకుల్లో ఎంతోమంది రైతన్నలు ఉన్నారు. ఈ దేశానికి వెన్నుముక మీరు ఒక్కసారి పునరాలోచన చేయండి. గతంలో మన పెద్దలు సహజ సిద్ధమైనటువంటి పేడ, తర్వాత పొగాకు, ఎక్కడైనా పంట దిగుమతి తక్కువగా వచ్చేది ఉంటే పొగాకు చల్లేవారు, కోడి ఎరువు చల్లేవాళ్ళు. చౌడు అంటాం మనం, చౌడు పోవడానికి ఇవన్నీ చల్లి పంటని ఎక్కువగా మనం పండించేవాళ్ళం. అప్పుడు ఎక్కడున్నాయి ఇవి? ఈ ఫర్టిలైజర్ ఎక్కడుంది? కెమికల్తో కలిపిన ఫర్టిలైజర్ ఎక్కడుంది? సహజ సిద్ధంగా పంటలు పండించినాం, మళ్ళీ ఇప్పుడు పండిద్దాం. మన కోడెరువు రంది లేదు, పుష్కలంగా కోడెరువు దొరుకుతుంది. ఆవు పేడ, బర్రె పేడ, ఏదైనా పేడ ఎరువుగా దాన్ని వాడుకుందాం. సహజ సిద్ధంగానే పంటను ఉత్పత్తి చేద్దాం. ఒక రకంగా తినేవాళ్ళకు కూడా బలమే. రెండు, రైతన్నలకు కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఒకసారి ఆ వైపుగా ఆలోచిద్దాం. ప్రతి పంటకు మనం కెమికల్లు తల్లి వాటిలో సాంద్రత, పౌష్టికాహారం లేకుండా చేయటం కంటే సహజ సిద్ధంగా మనకు అందుబాటులో ఉన్న వాటితో పంట పండించడం వల్ల లాభమే కదా ఒక రకంగా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోదీజీ అన్నాడు, మారక ద్రవ్యం కుప్పకూలిపోతూ ఉంది. డాలర్తో పోల్చుకుంటే మన కరెన్సీ 95 రూపాయలకు వెళుతూ ఉంది, అక్కడ 1 రూపాయి. ఇవన్నీ కొనడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా అత్యంత కష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. పెట్రోలియం, డీజిల్, గ్యాస్ను పొదుపుగా వాడండి, చాలా పొదుపుగా వాడండి. వెనకట కట్టెల పొయ్యిలు పెట్టలే మన అమ్మలు, తాతమ్మలు కట్టెల పొయ్యితో ఎంత బాగుంటుండే. అప్పుడు కుండలు, మట్టి పాత్రలలో వండేవాళ్ళు. ఆ టేస్ట్ ఎక్కడ పోయింది? ఇప్పుడు గ్యాస్ లైటర్ తోటి ఆన్ చేయాలి, మనం చేసుకొని తినాలి. టేస్ట్ ఉంటుందా? సరే, కట్టెల మండి అవసరం లేదు. ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, రైస్ కుక్కర్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ కుక్కర్లు, కరెంటుకి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు హోటళ్లలో వాడతలేరు. అవి వాడడం వల్ల నష్టమే ఉంది మనకు. గ్యాస్ను ఆదా చేసుకుందాం. ఒక్కళ్ళు కారులో వెళ్ళేవాళ్ళు 4 పోతేనే కారు తీసుకోండి, లేదంటే హాయిగా మెట్రోలో వెళ్ళండి, బస్సుకు ఇవ్వండి. పోదాం ప్రేక్షకులరా, నేను కూడా మా టీం అంతా కూడా అదే పని చేస్తున్నాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల కోసం మా టీం అందరూ కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలంటే మా టీం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నారు. ఆచరణలో పెట్టుకుంటూ మీకు చెప్తున్నా నేను. కాబట్టి దయచేసి కోడిగుడ్డు మీద ఈగలు బీకకుండా ఆయన చెప్పిందేంటి, అది కూడా పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు చల్లారుతుందో తెలియనటువంటి విపత్కర పరిస్థితుల్లో చెప్పిన మాటలను మనం అర్థం చేసుకుందాం. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మీకేమైనా సందేహం ఉందా? ఏం సందేహం ఉన్నా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మోదీజీ గారు చెప్పినటువంటిది 100కు 100% వాస్తవం అన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నలుగురికి షేర్ చేయండి. నలుగురితో మీ భావాలు పంచుకోండి. మోదీజీ అన్న మాటలను నలుగురితో మాట్లాడండి. అందరిలో ఒక అవగాహన తీసుకురండి. ఇది మన కోసం, మన భారతదేశం కోసం. ఇతర దేశాలకు మనం చేతులు ఎన్నడూ జాపలే, ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నాం. అటువంటి ఈ స్థితి నుంచి కోల్పోకుండా, పతనం కాకుండా ఇవన్నీ ఆచరిద్దాం. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.